హాయ్ స్టూడెంట్స్, డేటాబేస్ మేనేజ్మెంట్కి సంబంధించి మనం ప్రీవియస్ క్లాస్లో డికంపోజిషన్ అనే కాన్సెప్ట్ చూసాం. సో అదే డికంపోజిషన్ కాన్సెప్ట్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ ఫస్ట్ వన్ లాస్లెస్ డికంపోజిషన్ అని చెప్పి మనం డిస్కస్ చేసాం. సెకండ్ వన్ వచ్చేసరికి మనకి లాసీ డికంపోజిషన్. సో ఈ లాసీ డికంపోజిషన్ అంటే ఏంటంటే ప్రీవియస్ డికంపోజిషన్లో మనం డేటాని ఎక్కడా కూడా లాస్ అవ్వలేదు. సో దట్స్ వై లాస్లెస్ డికంపోజిషన్ అని చెప్పి మనం కాల్ చేసాం. సో లాసీ డికంపోజిషన్ అంటే ఏంటంటే మనం ఇక్కడ డేటాని లాస్ అవుతాం. ఎప్పుడు డేటాని లాస్ అవుతామంటే మనకి ఎప్పుడైతే డికంపోజిషన్ అనేది పెర్ఫామ్ అయిందో ఆ డికంపోజిషన్ పెర్ఫామ్ అయినప్పుడు ఆ పెర్ఫార్మెన్స్ వల్ల మనకి ఏదైతే మల్టిపుల్ టేబుల్స్ కింద డివైడ్ అయిందో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ డికంపోజిషన్? డికంపోజిషన్ మీన్స్ డివైడింగ్ మల్టిపుల్ టేబుల్స్, అంటే వన్ టేబుల్స్ నుంచి మల్టిపుల్ టేబుల్స్ కింద ఫామ్ చేసే ప్రాసెస్నే మనం డికంపోజిషన్ అంటున్నాం. సో ఈ డికంపోజిషన్ పెర్ఫామ్ అయ్యే ప్రాసెస్లో మనకి డేటా అనేది సేమ్ ఉండదు. అంటే వన్ టేబుల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ టేబుల్స్. అగైన్ ఆ మల్టిపుల్ టేబుల్స్ని కంబైన్ చేసి వన్ టేబుల్గా ఫామ్ చేస్తే మనకి సేమ్ టేబుల్ రాదు. అంటే మనం డేటాని ఏమయ్యాము, లాస్ అయ్యాం. సో అక్కడ డికంపోజిషన్లో వన్ టేబుల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ టేబుల్స్లో డేటా లాస్ అవ్వకుండా జాయిన్ అయ్యే ప్రాసెస్ ఒకటైతే, డేటా లాస్ అవుతూ జాయిన్ అయ్యే ప్రాసెస్ ఒకటి. సో అది మనకి లాసీ డికంపోజిషన్. సో when combine two tables, can't form మనం ఒరిజినల్ టేబుల్ని ఫామ్ చేయడం అనేది కుదరదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఈజ్ ఏ రిలేషన్ సెట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న ఒక టేబుల్ అనుకుందాం ఆర్ అనేది. అలాంటి రిలేషనల్ సెట్ అనేవి మనం R1 R2 అండ్ సో ఆన్ Rn అని చెప్పి మనం డిఫరెంట్ రిలేషన్స్ తీసుకుంటే అక్కడ R1 యూనియన్ R2 అంటే మల్టిపుల్ టేబుల్స్ కింద ఫామ్ చేసాము. R1 R2 అనే టూ టేబుల్స్ మధ్యలో మనం యూనియన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసినప్పుడు ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ద ఫస్ట్ మెయిన్ టేబుల్. అది R అంటే R అనేది మనకి ఈ కాంబినేషన్లో ఉన్న టూ టేబుల్స్ రిజల్ట్కి ఈక్వల్ అవ్వదు. ఎక్కడ అంటే మనకి లాసీ డికంపోజిషన్లో. లాస్లెస్ డికంపోజిషన్లో మనకి R1 ఇంటర్సెక్షన్ R2 ఈజ్ ఈక్వల్ టు R అంటే అక్కడ పెర్ఫార్మెన్స్ చేసేది ఇంటర్సెక్షన్ అయితే ఇక్కడ పెర్ఫార్మెన్స్ చేసేది యూనియన్. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆ ఎగ్జాంపుల్లో ఒక టేబుల్ నుంచి మల్టిపుల్ టేబుల్స్ కింద డివైడ్ చేసి వాటి మధ్యలో యూనియన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తే మనకి అక్కడ వచ్చే రిజల్ట్ అనేది ఈక్వల్గా వస్తుందా నాట్ ఈక్వల్గా వస్తుందా అనేది చూద్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ టేబుల్ ఆర్, మొబైల్స్, ప్రైస్, కేటగిరీ. సో ఒక టేబుల్ తీసుకున్నాను. టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ డేటా వచ్చేసి మొబైల్ మోడల్ తీసుకున్నాను, ప్రైస్ అండ్ దానికి సంబంధించిన కేటగిరీ. సో అగైన్ అనదర్ మోడల్, సో ఇక్కడ మనం తీసుకున్న ఆర్ టేబుల్ని ఇప్పుడు నేను టూ టేబుల్స్గా డివైడ్ చేస్తున్నాను. ఏంటి ఆ టూ టేబుల్స్ అంటే ద ఫస్ట్ వన్ ఈజ్ R1 టేబుల్, మొబైల్స్ అండ్ కేటగిరీ. టూ కాలమ్స్తో నేను సబ్ కాలమ్ కింద తీసుకున్నాను. సో ఫస్ట్ మన దగ్గర ఉన్న మొబైల్స్, దానికి సంబంధించిన కేటగిరీ రాద్దాం. Y12 శాంసంగ్, XS నోకియా అండ్ Y21 శాంసంగ్. ఓకే, నెక్స్ట్ టేబుల్ R2. R2లో మనం టూ కాలమ్స్ తీసుకున్నాం, దట్ ఈస్ ప్రైస్ అండ్ కేటగిరీ. సో ప్రైస్ అండ్ కేటగిరీ మెన్షన్ చేద్దాం. మనం ఆల్రెడీ ఎస్క్యూఎల్కి సంబంధించిన యూనియన్ ఆపరేషన్ చూసాం. యూనియన్ ఆపరేషన్ అనేసరికి మనకి టూ టేబుల్స్ కంబైన్ చేసేటప్పుడు అంటే R1 యూనియన్ R2 మనం రాసేటప్పుడు ఏమవుతుంది, టూ టేబుల్స్లో వన్ కాలం నుంచి అనదర్ టేబుల్లో ఉన్న కాలంకి
మనం రిలేషన్ పెర్ఫామ్ చేస్తూ వెళ్తాం. అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ Y12 ఉంది. Y12కి ఏ కేటగిరీలో ఉంది? సామ్సంగ్ కేటగిరీలో ఉంది. అంటే అదే కేటగిరీ మనకి సెకండ్ టేబుల్‌లో ఉంది. సెకండ్ టేబుల్‌లో మనకి ఎన్ని సామ్సంగ్ కేటగిరీస్ ఉన్నాయి? 2 సామ్సంగ్ కేటగిరీస్ ఉన్నాయి. సో Y12 5000 సామ్సంగ్ కేటగిరీ ఒకటి, Y12 8000 సామ్సంగ్ కేటగిరీ ఒకటి. ఓకే. ఇక్కడ Y12, Y21 ఇవన్నీ కూడా మనం చెక్ చేయం. జస్ట్ ఫస్ట్ దాంతో యూనియన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తాం. నెక్స్ట్ ఎక్స్ఎస్ నోకియా. నోకియా ఓన్లీ వన్ థింగ్ ఉంది కాబట్టి ఎక్స్ఎస్ 4000 నోకియా. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ Y21 సామ్సంగ్ ఉంది. బట్ కేటగిరీ ఇక్కడ సామ్సంగ్ ఎన్ని ఉన్నాయి? 2. సో Y21 5000 సామ్సంగ్, Y21 8000 సామ్సంగ్. సో యూనియన్ ఆపరేషన్ వచ్చేసరికి మనకి అలా మెర్జ్ చేస్తాం. సో ఈ టేబుల్లో ఉన్న డేటాకి ఆ టేబుల్లో ఉన్న డేటాకి డిఫరెన్స్ అయితే మనం చూసాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ ఫామ్ చేద్దాం. R1 యూనియన్ R2. సో R1లో ఉన్న డేటా మొబైల్ అండ్ కేటగిరీ, R2లో ఉన్న డేటా ప్రైస్ అండ్ కేటగిరీ. సో మొత్తం కంబైన్ చేస్తే Y12 5000 XS మనకు అక్కడున్న టోటల్ రికార్డ్స్ 3 రికార్డ్స్ ఆర్ టేబుల్లో, బట్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఆర్. ఎందుకంటే మనకి ఇక్కడ టోటల్ ఎన్ని వచ్చినాయి? 2, 3, 4, 5 రికార్డ్స్ వచ్చినాయి. సో 5 ఈజ్ నాట్ ఈక్వల్ టు 3. అలానే మనకి అక్కడ డేటా కూడా డిఫరెన్స్ వచ్చింది. సో మనం ఎప్పుడైనా కూడా డికంపోజిషన్ పెర్ఫామ్ చేసేటప్పుడు డేటా లాస్ అవ్వకుండా పెర్ఫామ్ చేసేది ఒకటి, డేటా చేంజ్ అవుతూ పెర్ఫామ్ చేసేది ఒకటి. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డికంపోజిషన్. సో మనకి ఇంటర్వ్యూస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ డికంపోజిషన్ అని అడుగుతారు. డికంపోజిషన్ అంటే it is dividing a single table, a single relation into multiple relations. Dividing a single table into multiple tables. So that is the concept of decomposition. Thank you.